జై భీమ్. నా పేరు సీతారామరాజు. ఈ ఏప్రిల్ 14 వచ్చిందంటే అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర మరి కోలాహలం మొదలవుతుంది. దాని గురించి ఒక విషయం మాట్లాడుకునేటప్పుడు, ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఎక్కువ విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. మనుషులు నివసించే అన్ని ఖండాల్లోనూ ప్రతి ఖండంలోనూ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండే, అది కూడా ఒక రికార్డు. అట్లాగే అంబేద్కర్ గారు మరి ఈ దేశంలో ఆయన విగ్రహాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కోటుతో, సూటుతో, బూటుతో, కుడి చేతి వేలి, సూపుడు వేలి గోటితో అన్యాయాన్ని ప్రశ్నించినట్లు, అక్రమాన్ని నిలదీసినట్లు, మరి అసహాయులకి మార్గనిర్దేశం చేసినట్లు ఉండేటటువంటి చేతిలో పుస్తకం ఉండి చదువు యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పే విగ్రహం ఒక అంబేద్కర్ గారిది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈ విగ్రహం విశ్వ విజ్ఞాన దీపం, ఈ విగ్రహం విశ్వ మానవ విప్లవ రూపం, ఈ విగ్రహం అసమానతలపై పోరాటం, ఈ విగ్రహం అక్షర లక్షల జ్వాలాశిఖరం, ఈ విగ్రహం సమాజ నిర్మాణం, ఈ విగ్రహమే సర్వం త్యాగాల జీవితం అన్నమాట. ఇది వట్టి విగ్రహం కాదు, ఆయన ఆశయాలు ప్రతిబింబించినటువంటి ఈ విగ్రహం. కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని ఎంతో గౌరవించాలి అని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.